అంటే ఏంటో మీకు తెలుసా? తెలీదా? అయితే ఇప్పుడు క్లుప్తంగా చూద్దాం. బట్ వీ హావ్ టు కాల్ బుల్లెట్ భాస్కర్ అండ్ సునామీ సుధాకర్ టీమ్. ఇగో ఇక్కడ ఎవడో యూట్యూబ్ స్టార్ అంట, వీడి ఎంత పెద్ద పర్ఫార్మెన్స్ చేసి వీడికి ఫ్యాన్స్ ఫాలోయింగ్ మామూలుగా లేదు. వీడిని పట్టుకుని సినిమా తీద్దాం. అవునన్నా కదా ఏంట్రా ఇంట్లో ఎవరు లేరు? అవునన్నా నాకదే కనబడట్లేదు. అంతేరా, పెద్ద పెద్ద వాళ్ళు ఎప్పుడు ఇంట్లో ఉండరు. సార్ నిజంగా సార్, ఆ మూల ఏదో డస్ట్బిన్ ఉందనుకుని వాటర్ బాటిల్ పడేసా సార్. ఎక్స్ట్రీమ్లీ సారీ సార్. ఒక్కసారి ఇలా రండి సార్. ఒక్కసారి హీరో గారిని కలవాలి సార్. కొంచెం పని ఉంది సార్. ఎల్బీ స్టేడియం లో క్రికెట్ మ్యాచ్ లేక పచ్చగడ్డి బాగా పెరిగిపోతుందని మీ ఇద్దరం పీకలేమో, వస్తే హీరో గారు కలిసి పీకుతారు, నువ్వు వస్తే నలుగురు కలిసి పీకుదాం. నీకెందుకురా హీరో గారిని పిలమంటే పిలవకుండా? ఏంటి పౌడర్లకు సార్? ఇదేంటో చూడండి సార్, టేస్ట్ ఒకసారి. ఎలకడమంది సార్. దీంతో తింటే ఎలకలే చేస్తాయి, పందికొక్కలు చావమన్నా చావు. పిల్ల హీరోని సార్ను పిలవాలి. పిలుస్తావా? పిలవాలి. పిల్లరా డ్రెస్ ఏంట్రా? అదే కదా. నమస్కారం. నమస్కారం సార్. దగ్గర లక్షలు జీతం తీసుకుని అక్కడి నుంచి ఉంటారంటే నేను ఎవరిని? యూట్యూబ్ స్టార్. నా పక్కన నిల్చోండి. ఇప్పుడు కూర్చోండి. రామ్ గారు ఓకేనా? ఓకే కూర్చోండి. బాత్రూమ్ లో చూడు. 9:35 వరకు కూడా మీకు దుర్ముహూర్తం ఉంది. ఆ తర్వాత వెళ్తురులేండి. ఈలోపు వీళ్ళు కథ ఏదో వినియండి. ఈ ముహూర్తంలో మీరు కథ విన్నారనుకోండి, ప్రపంచంలో ఉన్నటువంటి బాక్స్ ఆఫీస్ రికార్డులన్నీ కూడా బద్దలైపోవడం ఖాయం. మిమ్మల్ని నమ్మాను. ఓకే, వింటున్నాను. ఇతను ఎవరు? కో డైరెక్టర్. మీరు డైరెక్టర్. ఓకే, చెప్పండి. సీన్ ఓపెన్ చేస్తే హీరో గారు గుర్రం మీద చాలా పోనీ. రాజు గారు తర్వాత చేయండి, ఈవినింగ్ అడుగుదాం. ఓకేనా? చెప్పండి. ఆయన చెప్తున్నాడు సార్. సీన్ ఓపెన్ చేస్తే నేను అడిగానా? కంగారు పడుతున్నా అతను. అవును సార్, కొత్త డైరెక్టర్ సార్. ఓకే సార్, గుర్రం మీద చాలా స్పీడ్ గా వెళ్తుంటే వెనకాల నుంచి 100 మంది టాటా సొమ్ములో చాలా స్పీడ్ గా పడుతుంటారు. ముందు హీరో ఆ కుక్కకు బిస్కెట్లు ఇచ్చారా? అంత స్పీడ్ ఉండవు. కంగారు పడతావేంటి? కంగారు ఎవరిక్కడ? నువ్వున్నారా అర్థంలో చూసుకున్నావా? నీ మొక్కాడికి నువ్వు వరదలో కొట్టుకొచ్చిన బురద పంది లాగున్నారా? నువ్వు యూట్యూబ్ స్టార్. కృష్ణానగర్ లో బజ్జీలు వేసుకొని బతుకుతాను కానీ డైరెక్టర్ గా అవకాశం రాకపోతే నీలాంటి వాడికి అవకాశం మాత్రం చెప్పాలా? ఫ్రస్ట్రేషన్ పీక్స్ లో అసలు అక్కడే ఉన్నాడు, వదులుకో. రైట్ సైడ్ అసలు ఉన్నాడు చూడు. నాకు చూడు. ఈ డైలాగ్ ఎలా ఉంటుంది చూడండి. ఎవడు అక్కడ ఎవరు లేరు సార్. ఇందాక కూర్చున్నాడు. తెలియదు సార్ నాకు. నీతో వచ్చాడు కదయ్యా. వాడు ఏం చేసి తెలుసా? చూడలేదు సార్. డైలాగ్స్ చూడలేదంట్రా. చూడకపోతే ప్రాబ్లం లేదు సుధాకర్. లక్కీ, యు ఆర్ లక్కీ. నీకేం తెలియదు కదా సార్. వాడికి ఇస్తాను అక్కడికి అసలు గేట్ దగ్గర అంటే కథ చెప్తానంటే ఫస్ట్ నువ్వు చెప్పరా, సెకండ్ నేను చెప్తున్నాను సార్. అంతే సార్. నిన్ను కుక్కలా కొట్టినట్టు వాడు చూడలా. నీ ప్రెస్టేజ్ ఏం పోదు. మనం తీయబోయేది టాలీవుడ్ లో మొత్తం రికార్డులు బద్దలైపోయి సినిమా సార్. టాలీవుడ్ కాదు, బాలీవుడ్. బాహుబలి మించిపోవాలి సార్. బాహుబలి రికార్డు బద్దలు కొట్టారంటే ఇంగ్లీష్ లో తీయాలి సార్. ఇంగ్లీష్ సినిమా తెలుగులో ఎవరు చూస్తారు సార్? తెలుగులో తీసి ఇంగ్లీష్ లో పంపి 3000 కోట్లు ఇస్తా. సార్ షూటింగ్ ఎప్పుడు పెట్టుకుందాం సార్? ఫస్ట్ స్టోరీ చెప్పు. ఏలేదు సార్, ఒక ఊరు ఉంటుంది. ఊర్లో అందరూ వజ్రాల వ్యాపారం చేస్తుంటారు. ఆ వజ్రాలు అందరూ కలిసే దొంగ ఒకటి ఉంటాడు. వజ్రాల దొంగ ఎలా ఉంది సార్? నిజంగా వాడు తెలియదు నీకు? ఫస్ట్ టైం చూస్తున్నాను సార్.
చూడకపోబట్టి సరిపోయింది కానీ ఓకే చెప్పు. అదే సార్ వజ్రాల దొంగ. వజ్రాల దొంగొద్దు, ఓడల దొంగ. రిస్క్ ఎందుకని సార్? 3000 కోట్లు ఇస్తా. రిస్క్ ఎందుకని? రిస్క్ చెయ్యాలి, నేను ఏ రిస్క్ అయినా చేస్తా. ఓకే ఓకే సార్. బికాజ్ యూట్యూబ్ స్టార్. యూట్యూబ్ స్టార్. సరే సార్ రేపే షూటింగ్. వాడు నిజంగా తెలియదు నీకు? ఇక్కడ జరిగింది ఏం తెలియదు నీకు? చూడలేదు అసలు అతను. సార్ రేపే షూటింగ్ సార్. పెట్టేసుకో. ఓకే సార్ థ్యాంక్ యూ సార్. సార్ ఫస్ట్ సీన్ ఏంటంటే సార్ మీరు అందరు ఎలాంటి అయ్యా ఎలాంటి అటు ఇప్పుడు మీరు ఎక్కడున్నారు తెలుసా? చెప్పండి. అరేబియా మహాసముద్రం మధ్యలో వెనకాల 100 ఓడలు మీ వెనకాల. దగ్గర నిజంగా వాడు తెలియదు నీకు? ఎవరు సార్? మొన్న వచ్చి కొట్టినాడు. అసలు వాడు ఎవరో తెలియదు సార్. వాడు ఒకటి అన్నాడు సార్, సార్కి మాత్రం నేను చాలా స్ట్రాంగ్ కథ చూపిస్తానన్నాడు సార్. విన్నారా సార్? అరే బాబా మ్యాట్ తీసుకురండి. ఇక్కడ ప్రభాస్ ఎక్కడ ఉన్నారు? అన్నపూర్ణ స్టూడియోలో చెక్ మీద కూర్చున్నారు. అవును. కట్ చేస్తే చూసారు. దీనికోసం మనం వేలాది కోట్లు ఖర్చు పెడుతున్నాం. రెడీ ఇలా నిల్చోండి. సార్ నా డైరెక్షన్ ఓకేనా సార్? ఒక విషయం చెప్పాలి నీకు. నువ్వేం చేద్దామంటే, అంటే నేను ప్రొడ్యూసర్ అని మర్చిపో, ఒక పెద్ద హీరో విషయం మర్చిపో, ఓ మామూలు ఆర్టిస్ట్ వాడు ఒక విధవ అనుకో, ఇంకా ఈజీగా ఉంటుంది. సార్ మరి ఒక్కొక్కసారి నేను సీన్ బాగా రాకపోతే ఎమోషన్ అవుతుంటా. పర్లేదు, నాలో ఉన్న ఆర్టిస్ట్ బయటిది. ఉంటే కదా సార్ తీయడానికి. ఆర్టిస్ట్ బయటకు ఉన్నటువంటి ఆర్టిస్ట్ ని బయటకు తీస్తానంటున్నా. సార్ రెడీ సార్ ఫస్ట్ షాట్. Take it. వచ్చాడు వచ్చాడు ఓడల దొంగ. రెడీ, యాక్షన్. వచ్చాడు వచ్చాడు ఇది వెనకాల ఎన్ని షిప్పులు ఉన్నాయి? 600 షిప్పులు. అరేబియా మహాసముద్రం నుంచి కాలు తీసి నువ్వు ఎక్కడ వేసావు? బంగాళాఖాతంలో వేసావు. దీనివల్ల ఇప్పుడు 100 కోట్లు బొక్క. సార్ ఫీల్ అయ్యారా? ఫీల్ అవ్వాలి. రెడీ సార్ 1 2 3 యాక్షన్. వచ్చాడు వచ్చాడు ఓడల దొంగ, వచ్చాడు వచ్చాడు ఓడల దొంగ. యా నెక్స్ట్ సాంగ్ సార్. బాబు హీరోయిన్ తీసుకురండి అమ్మా. సార్ చూడండి సార్, ఇదే స్టెప్ అలాగే వేయాలి. ఆహా, మీరు డాన్సర్ కూడానా? అయ్యో మల్టీ టాలెంట్. ఓకే రెడీ మ్యూజిక్. భాస్కర్ రెడీ. ఓకే సార్. నాకు ఆల్రెడీ డాన్స్ వచ్చాయా? ఈ అమ్మాయికి నిల్చుంటుంది. సార్ నిల్చోండి. ఆ స్టిక్ తీసుకురండి అమ్మా. హీరోయిన్ స్టెప్ రెండాలు తీసాను సార్. ఇప్పుడు ఇదే హీరోయిన్ అనుకుని మీరు డాన్స్ చేయాలి. ఇది హీరోయిన్ ఏంటయా? సీజీ షాట్ సార్. 3000 కోట్లకి ఒక కర్ర ఇచ్చాడు. పట్టుకోండి సార్. సార్ 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 సెన్సార్ కట్ చేస్తారు సార్. పెదాలు తగులుతుంది కొంచెం పైకి. అమ్మాయి పెద్దలు ఎక్కడ ఉన్నాయి? ఇక్కడ సార్. సార్ నడుమి చెయ్యకండి సార్. రెడీనా సార్? రెడీ. రెడీ మ్యూజిక్. సార్ సార్ కిందకి చేతులు. రెడీ సూపర్ సూపర్ చేయండి సార్. అది కాదు భాస్కర్, పైపు పెట్టుకుని ఎలా చేయాలి నాకు అర్థం కాదు. 3 నేను ఎలా చేశాను సార్? పైపులు పడి అమ్మాయిని పెట్టుకుని అలాగే చేయండి. అమ్మాయి ఇచ్చేసి చేస్తుంది. కుదరదు సార్. సీజీలో మీరు పొట్టి అమ్మాయి పొడుగు సినిమా రావాలవుతా. రావాలి. హీరోయిన్ ఎవరు? హీరోయిన్ ఎవరు? పైపు పైపు. రెడీ మ్యూజిక్. సూపర్ సూపర్. బొగ్గుల పొయ్యిలో చూసా మంట రాబోతే బొక్కలో పైప్ పెట్టి ఊతారు. ఎందుకు వస్తారు ఇండస్ట్రీకి? విలన్ పిలిపించండి. కాఫీ పట్టుకురా. భాస్కర్ సార్ 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 ఎవరైతున్నాడు? సార్ బాలీవుడ్ విలన్ సార్. వాడు కాఫీ అడుగుతున్నాడు. సారీ సార్. కాఫీ వే బాయ్స్. సార్ హీరో సార్. సార్ ఇంది ఎక్కువ టైం లేదు. 10 సెకండ్లకి 10 లక్షలు తీసుకుంటాడు. యాక్షన్. ఏ బోడల దొంగ నా బోడ ఎక్కడ? ఏమో నాకు తెలియదు. ఇక్కడ ఎక్కడ దొబ్బరా? ఇక్కడ ఎక్కడ దొబ్బరా? ఎక్కడ దొబ్బరా? భాస్కర్ షార్ట్ టు ఎక్స్ డాట్ దగ్గరికి వచ్చింది సార్. నాకెందుకు సాటిస్ఫాక్షన్ లేదు సార్. నాకు నచ్చింది భాస్కర్. సార్ ఆయన బాలీవుడ్. మీకేంటి ప్రాబ్లం అనుకుంటు చేయడానికి? నువ్వు చెయ్యి. సినిమా బాగా వస్తుంది. నువ్వు చెయ్యి భాస్కర్. సార్ సినిమా బాగా వస్తుంది ప్లీజ్ సార్. రెడీ యాక్షన్. ఏ వాట్స్ నేమ్? జాక్ స్పారో. నా అందమైన బోడ ఎక్కడ? ఏమో నాకు తెలియదు. ఇక్కడ ఎక్కడ దొబ్బరా?
సూపర్ సార్ రండమ్మా సార్ క్లైమాక్స్ షాట్ మామూలుగా ఉండదు ఆ. గాడ్జిలా మీ మీద దాడి చేస్తుంటది బీభత్సమైన షాట్ సార్ గాడ్జిలాని పిలిపించండి ఇది ఏంటంటే ఫుల్ గా ఎలక్ట్రానిక్ తో తయారైంది ఓకే ఇప్పుడు మీరు లాస్ట్ లో ఏంటంటే గాడ్జిలా మీద దాడి చేయబోతారు గాడ్జిలా మిమ్మల్ని కొడతారు గాడ్జిలా కమాన్ కొట్టు సూపర్ సూపర్ షాట్ కట్ 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 ఏంటి సార్ మీ నటన అమోఘం రియల్ గా కొట్టుకుంటుంది భాస్కర్ ఎక్కడ డౌట్ వస్తుంది నాకు ఏ ఎక్కడ డౌట్ రాసి ఎలక్ట్రానిక్ మిషన్ గాడ్జిలాకి ఇక్కడ ఒక పంచ్ ఇవ్వండి ఇదే లాస్ట్ సీన్ యాక్షన్ బీట్ హిమ్ భాస్కర్ దొరికాడు సుధాకర్ వదలొద్దు. భాస్కర్ జంపు మళ్ళీ వస్తాను కొట్టు మళ్ళీ వస్తాను సో నవ్విచ్చారు కానీ జస్ట్ అంటే నాకు అర్థం కాలేదు రోజా గారు భాస్కర్ ఏదో పర్సనల్ గ్లడ్జ్ అనేది అర్థమైంది కానీ సుధాకర్ నీ యాటిట్యూడ్ నచ్చింది నాకు ఎవరు కొట్టు ఎవరు తిట్టు నీ సీరియస్నెస్ నీ స్టైల్ ఇంకా నరేష్ అయితే చెప్పనవసరం లాడు ఇంత రోల్ ఇచ్చినా కూడా సూపర్ గా చేస్తాడు బాగుంది నాగబాబు గారు బాగా చేసావు సుధాకర్ నువ్వే ఈ స్కిట్ కి లైఫ్ మంచి కాన్సెప్ట్ ఎంచుకున్నారు భాస్కర్ గుడ్